Hello friends, welcome to Honey GS classes. 4th February daily current affairs with GS Pants. So ఈరోజు మనకు 8 ఆర్టికల్స్ వార్తల్లో ఉన్నాయి. ఫస్ట్ చూస్తే February 4 ఏంటి అంటే వరల్డ్ క్యాన్సర్ డే అని చెప్పేసి పిలుస్తాం. సో మనం ఆల్రెడీ నిన్న ఈ వరల్డ్ క్యాన్సర్ డే గురించి కొద్దిగా డిస్కస్ చేసినాం. సో అదే ఈరోజు వస్తే సేమ్ WHO అయితే ఈ క్యాన్సర్ మీద రిపోర్ట్ ఇవ్వడం జరిగిందని చెప్పేసి ఆ రిపోర్ట్ అధ్యయనం చేసినాము. రిపోర్ట్లో కొన్ని పాయింట్స్ మనం యాడ్ చేసుకోవాలి. సో రిపోర్ట్ ప్రకారం చూస్తే భారతదేశంలో 14 లక్షల కేసులు నమోదైనాయి, మరణాలు చూస్తే 9 లక్షలు అని చెప్పేసి నమోదైనాయి. అదే ప్రపంచవ్యాప్తంగా చూస్తే 2 కోట్ల కేసులు నమోదైనాయి, మరణాలు చూస్తే 97 lakhs అని చెప్పేసి నమోదైనాయి. సో నెక్స్ట్ ఇంకా ఏం గుర్తుపెట్టుకోవాలి, ఇది అయిపోయింది కదా. సో ఈ క్యాన్సర్ కేసులలో ఏ కేసులు ఎక్కువ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. మనం డిస్కస్ చేసినాము పురుషుల్లో ఎక్కువ నోటి క్యాన్సర్ వస్తుందని చెప్పేసి, రెండవ కేటగిరీలో లంగ్స్ క్యాన్సర్ అని చెప్పేసి ఉంది. మహిళల్లో చూస్తే ఫస్ట్ రొమ్ము క్యాన్సర్ వస్తుంది, సో సెకండ్ గర్భాశయ క్యాన్సర్ అని చెప్పేసి ఉంది. అట్లా కాకుండా అది అవసరమే, దాంతోపాటు మనకు ఏ క్యాన్సర్ మరణాలు ఓవరాల్గా ఎక్కువ ఉన్నాయని చెప్పేసి చూసుకోవాలి. వరల్డ్లో చూస్తే, ప్రపంచంలో చూస్తే ఇన్ఫ్యాక్ట్ ఎక్కువ కేసులు నమోదైంది ఇన్ఫ్యాక్ట్ మనకు లంగ్స్ క్యాన్సర్ అని చెప్పేసి ఉన్నది. సో రెండవ కేటగిరీలో రొమ్ము క్యాన్సర్ అని చెప్పేసి ఉన్నది. ఇది ప్రపంచవ్యాప్తంగా మొత్తం మనకి పురుషుల్లో మహిళల్లో కలిపి ఓవరాల్ కేసుల సంఖ్య చూస్తే లంగ్స్ క్యాన్సర్ ఎక్కువ ఉంటే రెండో కేటగిరీలో రొమ్ము క్యాన్సర్ ఎక్కువ ఉంది. అదే ఇండియా చూసుకున్నట్లయితే ఓవరాల్గా మనకి మొత్తం కేటగిరీలో చూస్తే రొమ్ము క్యాన్సర్ ఎక్కువ ఉంది. సో ఇది మనకి వెరీ వెరీ ఫేమస్. ఇన్ఫ్యాక్ట్ మహిళల్లో చూసినా రొమ్ము క్యాన్సర్ ఎక్కువ ఉంది, ఓవరాల్గా చూస్తే రొమ్ము క్యాన్సర్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. తర్వాత థీమ్ ఏంటి అంటే 22nd, 23rd, 24 అని చెప్పేసి ఈ 3 సంవత్సరాలు మనకి ఒకే థీమ్ ఉంటుంది. ఆ థీమ్ మనకి ఏమున్నదంటే మొత్తం మీద క్యాన్సర్ యొక్క కేర్ తీసుకోవడంలో గ్యాప్స్ ఉండద్దు. మనము గ్యాప్స్ ఉండద్దు అని చెప్పేసి క్యాన్సర్ కేర్ గ్యాప్స్ ఉండద్దు. అందరికీ క్యాన్సర్ కేర్ విషయంలో యాక్సెస్మెంట్ ఇవ్వాలి. యాక్సెస్ టు ఆల్ అని చెప్పేసి థీమ్ తీసుకోవడం జరిగింది. మొత్తం మీద అర్థమైంది అంటే ఈ క్యాన్సర్ కేర్ అనేది అందరికీ అందాలి, ఎటువంటి గ్యాప్స్ ఉండద్దని చెప్పేసి థీమ్ తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ సబ్ థీమ్ అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ 24 కోసం అని చెప్పి స్పెషల్గా ఒకటి తీసుకోవడం జరిగింది. ఏంటిది? టుగెదర్ అని చెప్పేసి ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. టుగెదర్ వి ఛాలెంజ్ దోస్ ఇన్ పవర్ అని చెప్పేసి ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళని ప్రశ్నించాలని చెప్పేసి కలిసికట్టుగాని మనం తీసుకోవడం జరిగింది. ఏం ప్రశ్నిస్తావు అంటే క్యాన్సర్ కేర్ అనేది గ్యాప్ ఉండద్దు, అందరికీ ఇవ్వాలని చెప్పేసి. అది సబ్ థీము, ఇదేమో మెయిన్ థీమ్ అని చెప్పేసి ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇదేమో సబ్ థీము స్పెషల్ ఫర్ 24 ఇయర్కి. మరి క్యాన్సర్ మరణాల రిపోర్టు కంపల్సరీ ఇన్ఫ్యాక్ట్ బైహార్ట్ చేయాలంటే కంపల్సరీ అవసరము WHO రిపోర్టు. కాబట్టి మనకి దగ్గరలో ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి 2-3 monthsలో కంపల్సరీ ఈ రిపోర్ట్ అయితే గుర్తుపెట్టుకోవాలి, ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. వరల్డ్ అండ్ ఇండియా రిపోర్టు అలాగ ఒక టేబుల్ రాసుకుంటే అయిపోతుంది. వరల్డ్ అండ్ ఇండియా అని చెప్పేసి కేసెస్ అండ్ డెత్ అని చెప్పేసి ఏవి ఎక్కువ అని చెప్పేసి మనం టేబుల్ రాసుకుంటే చిన్నగా మనకి ఈజీగా గుర్తుంటుంది. ఇది February 4th అని చెప్పేసి. ఇంకొకటి అన్ఫార్చునేట్లీ మనకి ఈరోజు ఒక నమీబియా దేశ అధ్యక్షుడు హేజ్ గింగోబో అని చెప్పేసి ఉన్నాడు, ఆయన చనిపోయాడు. క్యాన్సర్ కారణంగా ప్రొస్టేట్ క్యాన్సర్ అని చెప్పేసి రావడం జరిగింది. ఆ ప్రొస్టేట్ క్యాన్సర్ కారణంగా హేజ్ గింగోబో అని చెప్పేసి మరణించాడు. క్యాన్సర్ దినం కాబట్టి కొంచెం గుర్తుపెట్టుకోవాలి. ఏ దేశం మనకి నమీబియా అని చెప్పేసి పిలుస్తాం. పర్సన్స్ న్యూస్లో మనం రాసుకుంటే సరిపోతుంది. హేజ్ గుంగోబో అని చెప్పేసి ప్రొస్టేట్ క్యాన్సర్ కారణంగా మరణించాడు. మనకి ఈ బడ్జెట్ లోపల 24-25 మధ్యంతర బడ్జెట్ లోపల ఇన్ఫ్యాక్ట్ ఆర్థిక శాఖ మంత్రి ప్రసంగం చూస్తే ఈ గర్భాశయ క్యాన్సర్ కోసం అని చెప్పేసి 9 to 14 ఏజ్ బాలికలకు ప్రత్యేకమైన వ్యాక్సిన్స్ ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. మనం రేపు సాయంత్రం దీన్ని డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఈ ఇండియన్ పాలిటీ అని చెప్పేసి 2 ఆర్టికల్స్, ఎకనామీ అని చెప్పేసి 2 ఆర్టికల్స్, ఒకటి ఆర్ట్ అండ్ కల్చరల్, ఒకటి డిజాస్టర్ మేనేజ్మెంట్ అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది, ఇంకోటి సమ్మిట్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. ఫస్ట్ సిబిఐ వచ్చేసి ఆర్టీఐ పరిధి కిందికి రాదు, కాకుంటే
మినహాయింపు అనేది ఇక్కడ చూస్తే మనకు ఇన్ఫ్యాక్ట్ మినహాయింపు అనేది మనం ఇంతకుముందు డిస్కస్ చేసినాము. ఎక్కడ అంటే సెర్ట్ ఇన్ సంస్థ వచ్చేసి సో ఆర్టీఐ పరిధిలోనికి వచ్చింది. ఇది మినహాయింపు ఇవ్వడం జరిగింది. సో కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఇండియా అని చెప్పేసి భారతదేశంలో సైబర్ థ్రెట్ కోసము నివారణ కోసం అని చెప్పేసి ఈ సంస్థ పనిచేస్తూ దీన్ని ఆర్టీఐ కింద మినహాయింపు ఇచ్చారు. ఇటీవల మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ, దీన్ని మినహాయింపు ఇచ్చారు. సో ఇది ఆర్టీఐ పరిధి కిందికి రాదు ఇక మీదట. సో మనకి ఆర్టీఐ చట్టం 2005లో ఉంటుంది. సో షెడ్యూల్ నెంబర్ 2లో ఈ సంస్థని యాడ్ చేసిండ్రు. మొత్తం 26 ఉండే ప్లస్ 1 27 అని చెప్పేసి అయిపోయినాయి. ఈ 27 ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో ఇంటెలిజెన్స్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు లేదా సెక్యూరిటీ సంస్థలు కావచ్చు, వీటికి సో ఈ సెక్షన్లో మనకు ఈ చట్టంలో ఉన్న సెక్షన్ 24 అని చెప్పేసి ఉంటుంది. అది మినహాయింపిస్తుంది. షెడ్యూల్ నెంబర్ 2లో పేర్కొన్న సంస్థలకి ఆర్టీఐ పరిధి నుంచి మినహాయింపు అని చెప్పి సెక్షన్ 24 చెప్తుంది. అక్కడే ఇన్ఫ్యాక్ట్ వీటికి మినహాయింపు ఉంది, కానీ మినహాయింపు కొన్నిటికి వర్తించదు. దేనికి వర్తించదు? ఒకటి సో అవినీతి ఆరోపణలు కానీ లేదా మానవ హక్కుల ఉల్లంఘన కానీ, అంటే ఈ 27 సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నప్పుడు కానీ మానవ హక్కుల ఉల్లంఘన చేసినప్పుడు కానీ కంపల్సరీ ఆర్టీఐ పరిధి కిందికి వస్తుందని చెప్పేసి మనం ఇదంతా డిస్కస్ చేసినాం కదా. సేమ్ ఇప్పుడు ఢిల్లీ హైకోర్టు తీర్పు చెప్పిందండి. ఏమని చెప్పింది? సిబిఐ ఆర్టీఐ పరిధి కిందికి ఇన్ఫ్యాక్ట్ రాదు. ఎస్, సిబిఐకి మినహాయింపు అనేది ఉన్నది. సెక్షన్ నెంబర్ 24 చెప్తుంది. షెడ్యూల్ నెంబర్ 2లో ఇది ఉంచబడింది కాబట్టి. కాకుంటే సో ఒక 2 అంశాల్లో వస్తుంది. ఏది? అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నప్పుడు కానీ లేదా మానవ హక్కుల ఉల్లంఘన చేసినప్పుడు కానీ వస్తుందని చెప్పేసి ఢిల్లీ హైకోర్టు ఈరోజు చెప్పింది. సో మనమైతే ఈ సెట్టిన్ సంస్థ గురించి చెప్పినప్పుడే డిస్కస్ చేయడం జరిగింది. ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే ఆర్టీఐ 2005 చట్టానికి కొన్ని మినహాయింపులు ఉన్నాయి. ఆ చట్టం అందరికీ వర్తించదు. అందులో సెక్షన్ నెంబర్ 8 అని చెప్పేసి ఉంటుంది. ఇది కొంత సమాచారాన్ని వెల్లడించకుండా మినహాయింపు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సమాచారం అనేది దేశం యొక్క సావర్నిటీకి, సెక్యూరిటీకి, ఇంటెగ్రిటీకి భంగం వాటిల్తే దాన్ని వెల్లడించడం అవసరం లేదని చెప్పేసి సెక్షన్ నెంబర్ 8 చెప్తుంది. అంటే ఏంది? సమాచారాన్ని మనం మినహాయింపు ఇస్తున్నాము. సెక్షన్ నెంబర్ 24 ఏమంటుంది అంటే షెడ్యూల్ నెంబర్ 2లో పేర్కొన్న ఇన్స్టిట్యూషన్స్కి అన్నిటికీ మినహాయింపు ఉంటుంది. మొత్తం 26+1 అని చెప్పేసి ఇటీవల సెర్టిన్ సంస్థ అని చెప్పేసి కొత్తగా మినహాయింపు ఇవ్వడం జరిగింది. సో ఈ 26+1 సంస్థలకి మినహాయింపు ఉన్నది. సెక్షన్ నెంబర్ 8 సమాచారము అయితే సెక్షన్ నెంబర్ 24 అని చెప్పేసి సంస్థలు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఏ సంస్థలు? షెడ్యూల్ నెంబర్ 2లో పేర్కొన్న సంస్థలు. సో వీటికి పూర్తిగా మినహాయింపు లేదు. మళ్ళీ ఒకటి అవినీతి ఆరోపణలు, సెకండ్ మానవ హక్కుల ఉల్లంఘన చేస్తే అవి కూడా ఆర్టీఐ పరిధి కిందకి వస్తాయి. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఢిల్లీ హైకోర్టు అయితే సిబిఐ అనేది ఆర్టీఐ పరిధి కిందికి మినహాయింపు అనేది పూర్తిగా మినహాయింపు ఏమీ లేదు, 2 అంశాల్లో వస్తా అని చెప్పేసి చెప్పడం జరిగింది. చట్టం లోపలనే ఉన్నది. కొత్తగా అయితే ఢిల్లీ హైకోర్టు చెప్పింది ఏమీ లేదు. బట్ మనకి న్యూస్లో ఉంది కాబట్టి కొంచెం ఫోకస్ చేయాలి. సిబిఐ మనకి ఇటీవల చూస్తే 23rd ఇయర్లో వార్తలు వచ్చినాయి. ఒకటి చూస్తే సో సిబిఐ డైరెక్టర్గా ఇటీవల ప్రవీణ్ సూద్ అని చెప్పేసి సెలెక్ట్ అయ్యాడు. సో ప్రవీణ్ సూద్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. 60 ఇయర్స్ పూర్తయింది 2023 నాడు కాబట్టి డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ అయితే మనం చేసుకున్నాము. ఇన్ఫ్యాక్ట్ 1963లో సంతానం కమిటీ అని చెప్పేసి ఉంటుంది. ఆ కమిటీ సిఫార్సు మేరకు దీన్ని మనం ఏర్పాటు చేస్తాం. నెక్స్ట్ చూస్తే ఇది సిబిఐ అకాడమీ అని చెప్పేసి ఉన్నది. సో ఈ అకాడమీ గజియాబాద్లో ఉంటుంది. సో ఇన్ఫ్యాక్ట్ గజియాబాద్లో ఉంటుంది. అయితే ఇంటర్పోల్ అకాడమీ గ్లోబల్ నెట్వర్క్ అని చెప్పేసి అందులో మన సిబిఐ అకాడమీ వెళ్ళి జాయిన్ అయిపోయింది. సో మన సిబిఐని ఇంటర్పోల్ ఆఫ్ ది ఇండియా అని చెప్పేసి కూడా పిలుస్తాం. 201 202 అట్లా రైట్. ఇది సిబిఐ అకాడమీ అని చెప్పేసి మనకి ఇటీవల జాయిన్ కావడం జరిగింది. ఇదంతా 23rd ఉంది. సో మన కరెంట్ అఫైర్స్ అనేది పాలిటీ, ఎకనమీ, ఇన్ఫ్యాక్ట్ స్పేస్, డిఫెన్స్ అని చెప్పేసి సబ్జెక్ట్ వారిగా మనం రివిజన్ చేసుకున్నాం కదా. దాన్ని ఎలా సమర్థవంతంగా ఉపయోగం చేసుకోవాలి అంటే మనం జిఎస్ ప్యాంట్స్ చదువుతున్నప్పుడు సిబిఐ వచ్చినప్పుడు మన పాలిటీ సిలబస్ లోపల ఒకసారి మన కరెంట్ అఫైర్స్ నోట్స్ తీసుకోవాలి. సిబిఐ ఎక్కడ ఉందని చెప్పేసి చూసుకుంటే మనకు సో కాన్స్టిట్యూషనల్ బాడీస్ అని చెప్పేసి సంస్థల కేటగిరీ లోపల ఉంటుంది. మన సమ్ ఐడియా వచ్చింది ఎక్కడ ఉంటుందని చెప్పేసి చెక్ చేసుకుంటే అక్కడ మనం అప్డేట్ సమాచారాన్ని పొందుపరచుకోవచ్చు.
లేదా మనకి ఈరోజు సిబిఐ వార్తల్లో వచ్చింది, మనం 24లో ఉన్నాము, 23లో కొన్ని అంశాలు సిబిఐ వార్తల్లో వచ్చింది. సో వాటి మనం కంపేరేటివ్ చేసుకోవాలి అంటే ఓల్డ్ నోట్స్ మొత్తం మంత్లీ మ్యాగజైన్ అనేది కష్టం అవుతుంది కాబట్టి ఆ పాలిటీ రివిజన్ నోట్స్ ఏదైతే ఉందో దాన్ని ఉపయోగం చేసుకోవచ్చు. సో అట్లా సమర్థవంతంగా దాన్ని వినియోగించుకోవచ్చు అని చెప్పేసి చెప్పొచ్చు. నెక్స్ట్ బన్వరీలాల్ అని చెప్పేసి మనకి ఇన్ఫ్యాక్ట్ పంజాబ్ గవర్నరు చండీగఢ్ యొక్క అడ్మినిస్ట్రేటరు రాజీనామా చేయడం జరిగింది. సో బన్వరీలాల్ పురోహిత్ ఈయన పంజాబ్ గవర్నర్ పనిచేస్తున్నాడు ప్రెసిడెంట్, ప్లస్ చండీగఢ్ యొక్క ఇన్ఫ్యాక్ట్ ఇది యూటీ కాబట్టి అడ్మినిస్ట్రేటర్గా పనిచేస్తున్నాడు. సో ఈ రెండింటికి కూడా రాజీనామా చేయడం జరిగింది. రాజీనామా లేఖని సో రాష్ట్రపతికి పంపడం జరిగింది. రాష్ట్రపతి గారు ఆమోదించారు కాబట్టి సో మనకి పంజాబ్ యొక్క గవర్నర్ పదవిని కొత్త గవర్నర్గా అపాయింట్మెంట్ చేయవచ్చు ఎవరినైనా, లేదా పక్క రాష్ట్రం యొక్క గవర్నర్కి కూడా ఇవ్వచ్చు. చూద్దాం, మనకి ఇంకా డెవలప్మెంట్ అయితే మనకి ఏమీ లేదు. ప్రజెంట్ అయితే పంజాబ్ గవర్నరు చండీగఢ్ అడ్మినిస్ట్రేటరు బన్వరీలాల్ పురోహిత్ అని చెప్పేసి రాజీనామా చేయడం జరిగింది. సో మనకి 155 ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే సో గవర్నర్ అనే వ్యక్తి అపాయింటెడ్ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి చెప్తుంది. నెక్స్ట్ 156 ఆర్టికల్ అని చెప్పేసి ఇవన్నీ మనకు డైలీ వస్తుంది కాబట్టి ఆర్టికల్స్ పెద్ద ఇబ్బంది పడద్దు, ఏ ఆర్టికల్ గుర్తుపెట్టుకోవాలి ఏది అవసరం లేదని చెప్పేసి మనకి తెలిసిపోతుంది. నిత్యం వార్తల్లో ఉన్నాయైతే అందరికి గుర్తుంటాయి కాబట్టి స్పెసిఫిక్గా ఆర్టికల్స్ ఏవి గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి ఆలోచన ఎప్పుడు చేయొద్దు. దాదాపుగా ప్రతి వెరీ ఫేమస్ ఆర్టికల్ మనకు గుర్తుండే ఉంటుంది. 156 ఆర్టికల్ చూసినట్లయితే సో ఫస్ట్ ఇన్ఫ్యాక్ట్ గవర్నర్ అనే వ్యక్తి హోల్డ్ ఆఫీస్ అని చెప్పేసి ఉంటుంది. అంటే పదవిలో ఇన్ఫ్యాక్ట్ రాష్ట్రపతి యొక్క ప్లెజర్ మేరకు మాత్రమే ఉంటాడు, రాష్ట్రపతి యొక్క సంతృప్తి మేరకు మాత్రమే ఉంటాడు. ఒకటి. సెకండ్ది సో రాజీనామా లేఖని రాష్ట్రపతి గారికి పంపిస్తారు. ఇవి రెండు జరిగినప్పుడు మాత్రమే 5 ఇయర్స్ పాటు పదవిలో ఉంటాడని చెప్పేసి 156 ఆర్టికల్ పేర్కొంటుంది. మన రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్స్ చాలా స్పష్టంగా ఉంటాయి, మనం సరిగ్గా అర్థం చేసుకోమంతే. 5 ఇయర్స్ అని చెప్పేసి డైరెక్ట్ ఉండదు. ఏముంటుంది, రాష్ట్రపతి యొక్క ప్లెజర్ ఉన్నంత కాలము, రాజీనామా చేయనంత వరకు మాత్రమే 5 ఇయర్స్ అమల్లో ఉంటుంది. ఇంకేమైనా ఉంటుంది అంటే తన వారసుడు వచ్చేంత వరకు కూడా పదవిలో కొనసాగించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సో 24 ఇన్ఫ్యాక్ట్ ఫిబ్రవరి 4న కొత్త గవర్నర్ వచ్చిండు, 29లో ఫిబ్రవరి 4న 5 ఇయర్స్ అయిపోయింది. కొత్తగా ఎవరు రాలేదు కాబట్టి సో ఆయన పదవి కాలం అయిపోయినట్ట కాదు, కొనసాగుతూనే ఉంటుంది ఇంకొకరు వచ్చేంత వరకు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. రాజీనామా మనకు చేయకుంటే మాత్రమే 5 ఇయర్స్ అమల్లో ఉంటుంది. రాజీనామా చేస్తే ఇప్పుడు 5 ఇయర్స్ కాలేదు కావచ్చు వెళుతుంది. సో మన రెండు ఆర్టికల్స్ అయితే కొంచెం చూసుకోవాలి. సో గవర్నర్ అనే వ్యక్తిని రాష్ట్రపతి అపాయింట్మెంట్ చేస్తారు, రాష్ట్రపతి యొక్క సంతృప్తి వరకు ప్లస్ రాజీనామా చేయనంత వరకు మాత్రమే ఆయన పదవిలో ఉంటాడు. లేకుంటే జనరల్గా వస్తే మనకు 5 ఇయర్స్, జనరల్గా వస్తే 5 ఇయర్స్, ఇవి రెండు వర్తించకుంటే 5 ఇయర్స్. రైట్. నెక్స్ట్ క్రిసిల్ ఒక సంస్థ ఇండియా జీడిపిని అంచనా వేయడం జరిగింది. మనకి ఇది స్కిప్ చేయవచ్చు. 7.3 అని చెప్పేసి 23rd 24లో 24, 25లో 6.4 అని చెప్పేసి అంచనా వేసింది. ఇంకా ఏమన్నది 24 నుంచి 31 వరకు కూడా సో ప్రతి ఇయర్లో 6.7 అని చెప్పేసి ఒక యావరేజ్గా సగటు ఇవ్వడం జరిగింది. సో ఇది అవసరం అంటే 100% దాదాపుగా అవసరం లేదు. క్రిసిల్ రిపోర్ట్ మనకి ఇంతవరకు ఎప్పుడు అడగలేదు, దాదాపుగా అడగలేండి. IMF గుర్తుపెట్టుకోవాలి, వరల్డ్ బ్యాంకు, RBI, ఫైనాన్షియల్ మినిస్ట్రీ కానీ, లేదా మన NSO డాటా కానీ, లేదా ADB కానీ, ఇవి ఎగ్జామ్లో వస్తాయి. కానీ ఈ క్రిసిల్ కానీ లేకుంటే ఫిచ్ రేటింగ్స్ కానీ S&P సంస్థ కానీ ఇవన్నీ దాదాపుగా రావు. బట్ మన పేపర్లో కనిపించింది కాబట్టి రాస్తున్నాం అంతే. రైట్. నెక్స్ట్ ఈ పేటిఎం పేమెంట్ బ్యాంక్ అని చెప్పేసి మనకు వార్తల్లో ఉంది. సో పేటిఎం యొక్క పేమెంట్ బ్యాంక్ని సో RBI చర్యలు తీసుకున్నది. 1 మార్చి 2024 నుంచి పూర్తిగా తన యొక్క యాక్టివిటీ బంద్ చేయాలని చెప్పేసి RBI అనేది ఆంక్షలు విధించింది. సో పూర్తిగా లైసెన్స్ రద్దు చేయలేదు, ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు, లైసెన్స్ రద్దు చేయలేదు కానీ సో మనకి ఇది ఇన్ఆపరేటివ్లో పెట్టింది. సో ఆపరేటివ్ లేకుండా పెట్టింది అని చెప్పేసి చూసుకోవాలి. జస్ట్ మనం ఇది ఎందుకు డిస్కస్ చేస్తున్నాం అంటే ఈ పేమెంట్ బ్యాంక్ కోసం డిస్కస్ చేస్తున్నాం. సో పేమెంట్ బ్యాంక్ అనేది 2014లో మనకు నచీకత్ మోరు కమిటీ అని చెప్పేసి ఉంటుంది.
సో ఈ కమిటీ సిఫార్సు మేరకు పేమెంట్ బ్యాంక్స్ మనం ఏర్పాటు చేసుకున్నాం. పేమెంట్ బ్యాంక్ ఎందుకంటే ఈ చిన్న చిన్న గ్రామాల్లో ఉన్న వాళ్ళకి బ్యాంకింగ్ సేవలు అందవు కాబట్టి వాళ్ళ కోసం అని చెప్పేసి ఈ కాన్సెప్ట్ మనకి నచికేత్ మోర్ కమిటీ అని చెప్పేసి సిఫార్సు చేస్తుంది. ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ ఉన్నది, మనకి జియో పేమెంట్ బ్యాంక్ అని చెప్పేసి ఉన్నది, అట్లనే పేటిఎం పేమెంట్ బ్యాంక్ అని చెప్పేసి ఉంది. ఇందులో పేటిఎం పేమెంట్ బ్యాంక్ వెరీ వెరీ ఫేమస్ కాబట్టి కొద్ది వరకు చూసుకోవాలి. సో పేమెంట్ బ్యాంక్ అని చెప్పేసి. నెక్స్ట్ విజయ్ శేఖర్ శర్మ అని చెప్పేసి పేమెంట్ బ్యాంక్ యొక్క ఫౌండేషన్ పేటిఎం యొక్క ఫౌండర్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ ఇన్ఫ్యాక్ట్ ఆర్ట్ అండ్ కల్చర్ కిందికి వస్తుంది. సో మాఘు బిహు పండగ అని చెప్పేసి, ఈ బిహు వచ్చిందంటే మనకి ఎక్కడ రావాలి కంపల్సరీ ఏంటంటే అస్సాం అని చెప్పేసి గుర్తుకు రావాలి. సో ఇది వన్ ఆఫ్ ది హార్వెస్ట్ ఫెస్టివల్ అండి. మనకు సంక్రాంతి ఇవన్నీ ఎట్లా ఉంటాయో అట్లనే ఇది కూడా అస్సాంలో మనకు జరుపుకుంటున్నారు. మాఘు బిహు అని చెప్పేసి పిలుస్తాం. ఈ పండగలో ఒక 2 పోటీలు వెరీ ఫేమస్ అట, వాళ్ళ సంస్కృతిలో భాగం అట. ఏంటి ఒకటి చూస్తే దున్నపోతుల పోరాటం అని చెప్పేసి పిలుస్తాం. రెండవది బుల్బుల్ పక్షి అని చెప్పేసి. సో ఇన్ఫ్యాక్ట్ బుల్బుల్ పక్షి అని చెప్పేసి ఈ రెండింటి మధ్య పోరాటము దున్నపోతులే, బుల్బులే రైట్. ఇన్ఫ్యాక్ట్ వీటిని నిషేధం విధించాలని చెప్పేసి, వాటికి హానికరం అని చెప్పేసి మనకు పెటా సంస్థ వచ్చేసి అస్సాం ఈ గౌహతి హైకోర్టులో పిటిషన్ వేస్తే గౌహతి హైకోర్టు స్వీకరించింది. ఇంకా తీర్పు అయితే ఏం చెప్పలేదు. సో మనకి ఇది ఎగ్జామ్ దృష్టి అవసరం అంటే ఇదంతా అవసరం లేదు, కానీ జస్ట్ ఈ అస్సాంలో ఈ ఫెస్టివల్ పేరు మాఘు బిహు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఈ ఇష్యూ మనకి వార్తల్లో ఉంది కాబట్టి సో జల్లికట్టు అని చెప్పేసి గుర్తుకు రావాలి. జల్లికట్టు వచ్చేసి కంబాల అని చెప్పేసి, సో మనకి కాంతార సినిమాలో వెరీ ఫేమస్ కంబాల. సో జల్లికట్టు తమిళనాడులో ఫేమస్. ఇంకోటి మహారాష్ట్రలో మనకు ఇన్ఫ్యాక్ట్ ఎద్దుల పోటీ అని చెప్పేసి ఉంటుంది. సో వీటిని సుప్రీంకోర్టు ఇటీవల మనకు సమర్థించింది 23rd ఇయర్ లోపల. యాన్యువల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఉంటుంది. సుప్రీంకోర్టు సమర్థించింది వీటిని ఆర్టికల్ నెంబర్ 29 సబ్ క్లాస్ 1లో భాగంగా సాంస్కృతిక హక్కుగా గుర్తించింది. అంతకుముందు ఇదే సుప్రీంకోర్టు 2014లో ఏమన్నది అంటే, సో వెరీ ఫేమస్ మనకి నాగరాజా కేసు అని చెప్పేసి ఉంటుంది. అప్పుడు వీటిని నిషేధించింది వాస్తవంగా, జల్లికట్టు కానీ ఈ కంబాల కానీ. నాగరాజు కేసు నిషేధిస్తే యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా కేసు చూస్తే మనకు సమర్థించింది, ఇది సాంస్కృతిక హక్కుల భాగం అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో జంతువులకి ప్రాథమిక హక్కులని సుప్రీంకోర్టు అయితే నిరాకరించిందని చెప్పేసి మనము ఇక్కడ చెప్పొచ్చు. ఇక్కడ విస్తరించింది, ఇక్కడైతే మనకు విస్తరించలేకపోయిందని చెప్పేసి చెప్పొచ్చు. సో ఇది వార్తలు ఉంది కాబట్టి మనం ఇవన్నీ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. సో మనకి ఎక్కడ వస్తుందండి ఇది అంటే ఆర్ట్ అండ్ కల్చర్లో 23rd ఇయర్ నోట్స్లో ఉండి ఉంటుంది, సుప్రీంకోర్టు తీర్పులు అని చెప్పేసి అక్కడ ఉండి ఉంటుంది, ప్రాథమిక హక్కుల్లో కూడా ఉండి ఉంటుంది రైట్. నెక్స్ట్ ఇంకేమున్నది, సో చిలీ దేశంలో కార్చిచ్చు అని చెప్పేసి వైల్డ్ ఫైర్ అని చెప్పేసి పిలుస్తాం, అడవి మంటలు అని చెప్పేసి పిలుస్తాం. 46 మంది చనిపోయినట, ఇంకా ప్రెస్ ఇంకా ఎక్కువ మంది ఉండొచ్చు. అయితే సో వేల కొలది మంది గాయాలు కాబట్టి ఒకసారి ఇది జస్ట్ ఆ దేశం పేరు మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ ప్రాంతం పేరు మొత్తం మీద ఏదో ఉన్నది, సో ప్రాంతం పేరు కూడా గుర్తుపెట్టుకునే అవసరం ఉంటుంది కొద్ది వరకు. ఇన్ఫ్యాక్ట్ వాల్పరైజో అని చెప్పేసి పిలుస్తాం. సో వాల్పరైజో అని చెప్పేసి ప్రాంతం పేరు ఉన్నది. సో వాల్పరైజో ప్రాంతంలో కాబట్టి ప్లేసెస్ ఇన్ న్యూస్ కింద వస్తే మ్యాచింగ్ పర్పస్లో రావచ్చు కాబట్టి సో వాల్పరైజో అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో ఇన్ఫ్యాక్ట్ ఇది వైల్డ్ ఫైర్ అని చెప్పేసి ఇంగ్లీష్లో పిలుస్తాం, అడవి మంటలు అని చెప్పేసి పిలుస్తాం. దీనికి సహజ కారణం ఉంటుంది, ప్రకృతి కారణం ఉంటుంది. కొన్నిసార్లు మనకి మెరుపు వచ్చి ఇన్ఫ్యాక్ట్ చెట్టు మీద పడ్డప్పుడు చెట్టు అనేది కాలిపోయి సో మొత్తం అంటుకొని అడవి కాలిపోవచ్చు. లేదా కొంతమంది ఆకతాయిలు ఆ సిగరెట్ లాంటిది ఇన్ఫ్యాక్ట్ పూర్తిగా ఆర్పకుండానే అక్కడ పడేసి వెళ్ళవచ్చు. అవి కారణాలు మనకు కనిపిస్తాయి. నెక్స్ట్ హేజ్ గింగబో అని చెప్పేసి నమీబియా దేశ అధ్యక్షుడు, ఈరోజు క్యాన్సర్ కారణంగా చనిపోయాడు కాబట్టి పర్సన్స్ ఇన్ న్యూస్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. క్యాన్సర్ దినం ఈరోజు కాబట్టి ఎగ్జామ్ వస్తే రావచ్చు. నెక్స్ట్ కోడెక్స్ కమిటీ అండ్ స్పైసెస్ అని చెప్పేసి సో మనకి కొచ్చిలో జరిగిందండి. ఇది 7th. సో కోడెక్స్ అంటే నియమావళిని ఇన్ఫ్యాక్ట్ రూల్స్ని రూపొందిస్తారు. కోడెక్స్ కమిటీ ఆన్ స్పైసెస్. సో ఆన్ స్పైసెస్ 7th మీటింగ్ ఇది మన కొచ్చి. సో కేరళ వెరీ ఫేమస్ కాబట్టి స్పైసెస్కి కేరళ మనకు హోస్ట్ చేయడం జరిగింది. ఇందులో ఒక 5 స్పైసెస్కి క్వాలిటీ స్టాండర్డ్స్ని రూపొందించారు. సో క్వాలిటీ స్టాండర్డ్స్ మనకి ఎలా ఉండాలని చెప్పేసి కొన్ని రూల్స్ని రూపొందించారు. అందులో మనకు ఫస్ట్ చూస్తే యాలకులు అని చెప్పేసి ఉన్నది, రెండవది పసుపు ఉన్నది,
మిగతా 3 పేర్లు మనకు ఇన్ఫ్యాక్ట్ ఫ్రూట్ నుంచి బెర్రీస్ నుంచి వచ్చే స్పైసెస్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. వాటి పేర్లు మనకు కొంచెం హార్డ్ ఉన్నాయి కాబట్టి అవసరం లేదు మనకు. సో ప్లస్ ఫ్రూట్స్ స్పైసెస్ అని చెప్పేసి రాసుకుంటే సరిపోతుంది. వీటికి క్వాలిటీ స్టాండర్డ్స్ని ఈ మీటింగ్ రూపొందించింది. ఆ నివేదికని మనకు సో కోడ్స్ ఆన్ కమిటీ అని చెప్పేసి దీని యొక్క హెడ్ క్వార్టర్ మనకి రోమ్లో ఉంటుంది. దీన్ని WHO సంస్థ ఉన్న FAO సంస్థ 2 కలిపి ఈ కోడ్స్ ఆన్ కమిటీ అని చెప్పేసి రూపొందించింది. సో WHO ఉన్ను FAO ఈ 2 సంస్థలు కలిపి రోమ్ లోపల మనకు సో కోడ్స్ ఆన్ కమిటీ ఆన్ స్పీసీస్ అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ సంస్థ పేరు అది. ఇది ప్రపంచవ్యాప్తంగా మనకి స్పైసెస్ మీద కొన్ని రూల్స్ రూపొందిస్తుందట. 7th మీటింగ్ వచ్చేసి ఇండియా హోస్ట్ చేసింది కొచ్చి లోపల అని చెప్పేసి చూసుకోవాలి. యాలకులు గుర్తుపెట్టుకోవాలి, పసుపు మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్, పసుపు అనేది పసుపు రంగులో ఎందుకు ఉంటుంది, ఇది మీరు ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. మనకి బయాలజీలో మొక్కలలో వస్తుంది పాఠంలో. రైట్, ఇన్ఫ్యాక్ట్ ఇది మనకి ఈరోజు కరెంట్ అఫైర్స్. తెలంగాణ అంశాలు మనకి ఈరోజు అయితే ఇవి వార్తల్లో లేవు. రేపు ఈవినింగ్ డైరెక్ట్ ఎకనామిక్ క్లాసు బడ్జెట్ ఉంటుంది. దాంతోపాటు అదే క్లాస్లో మనకు 5th ఫిబ్రవరి కరెంట్ అఫైర్స్ అయితే ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.